తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతోంది? ఉన్నతాధికారుల వేధింపులతో ఉద్యోగాలే వదిలేసే పరిస్థితి ఎందుకు వస్తోంది? ఏకంగా ఓ డిప్యూటీ కమిషనర్ లేఖ రాసి మరీ ఉద్యోగానికి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అప్పట్లో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ వివాదంగా మారగా ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి లేఖ కలకలం రేపుతోంది. దీంతో ప్రభుత్వం ఈ ఇష్యూపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకే ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతోంది? తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కలకలం. ఉన్నతాధికారుల తీరుపై కింది స్థాయి ఉద్యోగుల అసహనం. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ లేఖపై కలకలం. ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలపైన విమర్శలు. మనస్తాపంతో ఆసుపత్రి పాలైన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి. ఇక తాను ఎక్సైజ్ శాఖలో పని చేయలేనంటూ బహిరంగ లేఖ. కమిషనర్ వేధింపులను లేఖలో ఏకరువు పెట్టిన సోమిరెడ్డి. గతంలో వివాదానికి దారితీసిన ఐఏఎస్ అధికారి రిజ్వీ బీఆర్ఎస్. ఆంధ్ర అధికారుల వేధింపులంటూ రంగంలోకి బీఆర్ఎస్. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కొన్ని రోజులుగా ఆబ్కారీ శాఖలో జరుగుతున్న డెవలప్మెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఎక్సైజ్ శాఖలో గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏకంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఘటన మరిచిపోకముందే నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ తన ఉద్యోగాన్ని వదిలేసుకుంటున్నాను అని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో అత్యున్నత స్థాయి అధికారులు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారంటూ చాలా కాలంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి కమిషనర్ తీరు కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం, ఉద్యోగానికి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటిస్తూ బహిరంగ లేఖ రాయడం కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ ప్రక్రియ నడుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నోడల్ డీసీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లను హెడ్ ఆఫీస్ కి పిలిపించారట. 2 రోజుల నుంచి రాత్రి పగలు బదిలీల మీదే కసరత్తు చేశారట. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా డివిజన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి రిపోర్ట్ తయారు చేసుకుని సదరు ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లినట్లు తెలిసింది. ఆ రిపోర్ట్ లో ఏ లోపం కనిపించిందో ఏమో కానీ ఈడియట్ అని సంబోధిస్తూ ఒంటి కాలు మీద లేచినట్లు టాక్. తాము కూడా సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన వాళ్లమేనన్న విషయం మర్చిపోతున్నారంటూ సోమిరెడ్డి కమిషనర్ కు బాధ్యతలను గుర్తు చేసే ప్రయత్నం చేశారట. దీంతో మరింత రెచ్చిపోయిన అత్యున్నత అధికారి తన హోదాను మరిచిపోయి నోరు పారేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో సోమిరెడ్డి మానసిక ఆందోళనకు గురై జాయింట్ కమిషనర్ ఛాంబర్ లో కుప్పకూలిపోయి ఆసుపత్రి పాలయ్యారు. చెయ్యని తప్పుకు వెధవ ఈడియట్ అనడంతో తట్టుకోలేకపోయాను అని సోమిరెడ్డి ఎంతో ఆవేదనతో బహిరంగ లేఖ రాశారు. ఆకలితోనైనా చస్తాం కానీ ఆత్మాభిమానం వదులుకోలేం అన్న కాళోజీ మాటలు గుర్తు చేస్తూ చేతకాని చావలేని చైతన్యం చచ్చిపోయిన శాఖలో 30 ఏళ్లు పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని, వేధింపుల కారణంగా ఉద్యోగం వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో మెన్షన్ చేశారు సోమిరెడ్డి. ఈ లేఖ ఎక్సైజ్ శాఖలోనే కాదు ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. 2 నెలల కింద టీజీబీసీఎల్ ఉన్నతాధికారి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నట్టు గుర్తు చేస్తున్నారు. నివేదికలు పట్టుకుని వెళ్లిన ఆయనపై సదరు అధికారి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారట. దీంతో ఛాంబర్లోనే కుప్పకూలగా ఆయనను వెంటనే హాస్పిటల్ కు తరలించగా గుండెపోటుగా నిర్ధారించారట. ఉత్తర తెలంగాణ జిల్లాకే చెందిన మరో డిప్యూటీ కమిషనర్ కు గతంలో సహచర అధికారుల ముందే ఇదే తరహా అవమానం ఎదురైనట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో సదరు అధికారి రాజీనామాకు సిద్ధపడగా సహచర అధికారులు సర్ది చెప్పినట్లు తెలుస్తోంది.
గతంలో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ రిజ్వీ స్వచ్ఛంద పదవి విరమణ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఫ్యూచర్లో సీఎస్ స్థాయికి, కేంద్రంలో కార్యదర్శి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలను చూపుతూ వీఆర్ఎస్ తీసుకున్నారు. నిజాయితీ పరుడిగా పేరున్న ఆయన ఇంకా పై లెవెల్కు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఆకస్మికంగా వీఆర్ఎస్ తీసుకోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సోమిరెడ్డి వ్యవహారంలో అత్యున్నత అధికారి తీరుకు నిరసనగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు పెన్ డౌన్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీలు, జాయినింగ్ ప్రాసెస్ పూర్తయ్యాక సదరు అధికారిపై ఎక్సైజ్ శాఖ మంత్రితో పాటు సీఎంకు కంప్లైంట్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత అవసరమైతే పెన్ డౌన్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. ఆంధ్ర అధికారులను తీసుకొచ్చి ఉన్నత స్థాయి పోస్టింగులు ఇచ్చి తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వం వెంటనే స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగులను అవినీతి పరులుగా, సామర్థ్యం లేనివారిగా చూపించే కుట్రలను ఆంధ్ర అధికారులు మానుకోవాలని హెచ్చరించారు. మొత్తం మీద ఎక్సైజ్ శాఖలో వివాదాలు ప్రభుత్వానికి హెడ్ఏక్ గా మారినట్లే కనిపిస్తున్నాయి. దీనికి చెక్ పడేలా రేవంత్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి. ఇది వాల్టి గాసిప్స్ గ్యారేజ్. కీప్ వాచింగ్ 10 TV.